ఒక యువకుడు ఉండేవాడు. తనకి మంచి షూస్ లేవని ప్రతిరోజు బాధపడుతూ ఉండేవాడు. ప్రతి ఒక్కరికి మంచి జీవితం ఉంది. నాకు మాత్రం ఇలాంటి దరిద్రమైన జీవితం ఉంది అని పూర్తిగా బాధపడుతూ ఉండేవాడనమాట. అతను ఒకరోజు అలా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ, నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, ఒక కాళ్ళు లేని వ్యక్తి వీల్ చైర్‌లో హ్యాపీగా నవ్వుకుంటూ, నవ్వుతూ అతనుకు ఎదురుపడ్డాడనమాట. అది చూసి అతను, కాళ్ళు లేని అతను అంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే, నేను మాత్రం కాళ్ళు ఉండి కూడా షూస్ లేవు, చెప్పులు లేవు అని బాధపడుతూ ఉన్నానే కానీ, ఉన్న కాళ్ళకు ఎన్నడూ కృతజ్ఞత తెలియచేయలేదంటూ చాలా చాలా బాధపడి, ఆ రోజు నుంచి అతని జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి పట్ల, ఉన్నదాని పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే పనిలో ఉన్నాడు. తద్వారా ఆ రోజు నుంచి తన జీవితంలో మంచి మంచి మార్పులొచ్చాయి. జీవితం పూర్తిగా సంతోషం అయిపోయిందనమాట. మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా! లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లో కూడా కృతజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్. దాన్ని ప్రతిరోజు మనం గనుక పాటించినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. కృతజ్ఞత గురించి మన ఛానల్‌లో కూడా ఒక మంచి వీడియో అయితే ఉంది. ఛానల్‌లో ఒకసారి చెక్ చేసుకొని, కృతజ్ఞత అంటే ఏమిటి? దాన్ని ఎలా చేయాలి? ఎలా చెప్పాలి? ఎలా వ్యక్తపరచాలనే విషయాన్ని పూర్తిగా అయితే తెలుసుకోండి.